ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆర్టీసీ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కరాటం సాయి గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూడా అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల పాలన వల్లే అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఆ పాలనలో ఎందరో అభాగ్యులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది, మంచి జీవితాలు వచ్చినాయి. విజన కలిగిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల కంట కన్నీరును తుడవడానికే వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరూ కలిసి మోడీ గారి సహాయ సహకారాలతో అద్భుతమైన పాలనని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడని రీతిలో అద్భుతమైన పాలన అందిస్తూ, ప్రజలందరూ ఆనందిస్తూ, అభివృద్ధి చెందుతూ, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుస్తున్న టైంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు అందరూ కూడా వచ్చి ఈ వైసీపీ చిల్లర ముఖ అల్లర ముఖల్లా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కానీ చూసినట్లయితే కులాల మధ్య శిక్షలు పెట్టడం, మతాల మధ్యలో శిక్షలు పెట్టడం, కుల విధ్వంసాలతో రెచ్చగొట్టడం, ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేయడం మళ్ళీ మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి అనే టీం. ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంతసేపు వారిని టార్గెట్ చేసి వారిని ఇబ్బంది పెట్టే విధంగా వారితో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి వారికి రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఒక్క విషయం చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మా నోటికి జిప్పు వేసి అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. ప్రజలకు ఇబ్బంది కలుగుద్ది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేస్తుంది. మనం సామరస్యంగా మంచి పాలన ప్రజలకు అందించాలి. అంతే తప్ప జనసేన నాయకులు ఎవరో మాట్లాడొద్దని శాసించారు కాబట్టి ఇప్పటి వరకు జనసేన నాయకులు ఎవరో మాట్లాడతలేదు, జనసేన కార్యకర్తలు మాట్లాడతలేదు, వీర మహిళలు మాట్లాడతలేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మాత్రం విడిచిపెడితే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్రప్రదేశ్ లో తిరగనిచ్చే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే కొంతమంది దళిత సోదరులు రెచ్చగొడుతున్నారు. దళిత సోదరులు రెచ్చగొట్టి దళితులందరినీ కూడా తీసుకొచ్చి రోడ్డు మీదకి విడిచిపెట్టి, కొంతమంది దళితుల సోదరులు మాత్రమే తీసుకొచ్చి రోడ్డు మీద విడిచిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని తిట్టండి, తప్పులేదు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో పొరపాట్లుంటే చెప్పండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒక్కడితే తొక్క తీసేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భయభ్రాంతులు చేయడం మాత్రమే అతని నైజం. మనం ఎక్కడ చూసినా అతని ప్రభుత్వ హయాంలో కానీ చూస్తే గత ప్రభుత్వ హయాంలో అతను చేసింది ఏముంది? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇక్కడ భూ కబ్జాలు, స్థల కబ్జాలు, రౌడీయిజం, ప్యాకెట్ల క్లబ్బులు, ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం అభివృద్ధి జరిగింది? ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, రోడ్లు లేవు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఒక్క కొత్త ఇండస్ట్రీస్ రాలేదు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, గుంతలు లేని రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. అదే విధంగా చూస్తే ఇండస్ట్రీస్ అన్ని కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ పెంచుతున్నారు. ఆ యొక్క పెంచడం వల్ల అభివృద్ధి జరుగుతుంది, నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ కి టాక్సేషన్ పెరిగి ఆదాయ వనరులుగా కూడా మారింది. ఇవన్నీ చూడలేని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా అతను కన్నెర్ర చేసి అతని యొక్క ఆంధ్రులందరూ పతనం అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ పతనం అయిపోవాలని చెప్పి ఒక పెద్ద స్కెచ్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా కానీ చూస్తే కులాల మధ్య శిచ్చు, కాపుల గురించి మాట్లాడతాడు. మొన్న కాపు ముత్తైదులు కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యతిరేకంగానే మాట్లాడే కాపులకి నేను అడుగుతున్నాను, మీ వైసీపీ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపులకి నియమించగలరా? నియమించగలిగితే ఒక్కసారి ఆలోచించండి. బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అమర్నాథ్ ఉన్నాడు, అలాగే చూస్తే తోట త్రిమూర్తులు ఉన్నాడు, ఇక్కడ పేరు నాని ఉన్నాడు.
అంబటి రాంబాబు ఉన్నాడు. ఎవరిని ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ తర్వాత కాపుల మీద ప్రేమ ఉందా లేదో ప్రజలు ఆలోచిస్తారు. కాపుల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉందో. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కాదు, కాపులకి మీరు ఏం చేశారు? రాజ్యసభకి సీట్లు వస్తే మీ ప్రభుత్వ హయాంలు అన్ని కూడా రెడ్లకే ఇచ్చుకున్నారు కదయ్యా. ఈవేళ కాపుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది మీ అందరికీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి గురించి జనాలకు తెలియందే ఉంది. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు మనకి 3 రాష్ట్రాలు అన్నాడు. 3 రాష్ట్రాల కింద 3 ముక్కల పేకాట కింద మనకేదో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఈవేళ మావిగన్ అనేదో పేరెట్టాడు ఒకటి. నిజానికి అమరావతి అని అంటే మన పురాణాల ప్రకారం దేవతలు నివసించే ప్రదేశం అని అర్థం. మన పురాణాలు ఘోషిస్తున్నాయి దేవతలు నివసించే ప్రదేశం అని. అలాంటి ప్రదేశాన్ని పట్టుకుని ఈవేళ తలతిక్కలాగా ఏదో 4-5 రకాల దేశాలకి క్రాస్ బ్రీడింగ్ లో ఒక కొత్త జంతువు వచ్చినట్టుగా మావిగన్నట్టు అదేదో పేరు, అది ఎవరికి అర్థం కావట్లేక ప్రజలందరూ కూడా అసలు అసహించుకునే పరిస్థితి ఉంది. అదే విధంగా చూస్తే ఇతను ఏదో చేస్తాను అని అంటాడు, ఏమి చేయడు. కుటుంబ సభ్యులను కూడా బలి తీసుకుని అధికారంలోకి వచ్చినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఆవేళ చూస్తే బాబాయ్ హత్య ఎవరు చేశారు? అదే విధంగా చూస్తే తల్లిని చెల్లిని ఎలక్షన్ ముందు బ్రహ్మాండంగా అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకుని ఈవేళ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని కూడా విడిచిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడపడుచులకు ఏం చేయగలడు, ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి ఆడపడుచులందరూ ఆంధ్రులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా చూస్తే ఈ మావిగన్ అనేది కూడా పేరు కూడా ఒక పిచ్చి పేరు, అది ఒక పిచ్చి తొక్కలకి గడిపెట్టుకునే పేరు. అతనికి ఏం పేరు పెట్టాలో తెలియక బాగా పిచ్చి ముదిరిపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా ఎదిరించాలో తెలియక ఆంధ్రప్రదేశ్ వదిలి పారిపోయే పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఒక పిచ్చి పెట్టిన వాళ్ళ వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవితం వైసీపీ నాయకులు మొట్టమొదటి నుంచి కూడా శవ రాజకీయాలు చేయడం అనేది అందరికీ తెలుసు. శవాలతో రాజకీయం చేస్తారు, బాబాయ్ నచ్చి చేస్తారు, అచ్చేమో కూటమి నాయకుల మీద తోస్తారు. లేదు అని అనుకుంటే ఎవరిని అక్కడ చంపుతారు, చావుకి వాళ్ళే కారణం. మళ్ళీ వాళ్ళే వచ్చి అక్కడ పరామర్శలు చేయడం అనేది దానికి పరిపాటిగా మారింది. శవరాజకీయాలే ముఖ్యం వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి నిద్ర పట్టదు, ఆంధ్రప్రదేశ్ సంతోషంగా ఉంటే నిద్ర పట్టదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాత్రం మాట్లాడతారు. ఎవరో కొంతమంది పనికిమాలి నాయకులు కొంతమంది తయారయ్యారు ఈ మధ్యకాలంలో. పనికిమాలి నాయకులు తయారయ్యి పవన్ కళ్యాణ్ గారిని తిడితే మేము పెద్ద నాయకులు అయిపోతామని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ పేటీఎం గాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాను, వైసీపీ పేటీఎం గాళ్ళు అందరికీ కూడా జన సైనికులు ఒక్కసారి తలుచుకుంటే ఒక్కొక్కరిని తొక్క తీసేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఆపుతున్నారు, అందరితోని ప్రశాంతంగా ఉంచండి, ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు తిట్టినా ఏమవుదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నేను త్యాగాలు చేస్తున్నాను, మీరు కూడా త్యాగాలు సిద్ధం కండి, ఎవడు ఏమన్నా పట్టించుకోవద్దని చెప్పి మమ్మల్ని 1కి 10 సార్లు మాట్లాడకుండా నోరు మూయించారు కాబట్టి మేమందరం ఆగుతున్నాం. లేకపోతే జన సైనికులు వీర మహిళలు మాత్రం ఒక్క క్షణంలో ఏం చేస్తారో మీకు తెలుసు. గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే జన సైనికులు వీర మహిళలు ఏ రోజు కూడా మిమ్మల్ని లెక్క చేసిన పరిస్థితి లేదు. అలాంటిది ఈ రోజుని ఎలా విడిచిపెడతారనుకున్నారు? మీకున్న బాధ, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బాధ అల్లా ఒకటే ఒకటి, కూటమిని విచ్ఛిన్నం చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని యొక్క కూటమి నుంచి తప్పించాలి, తప్పించకపోతే ఎప్పటికీ నాకు అధికారం రాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి కూటమి మధ్య ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు తొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎలా తొక్కాలో తెలిసిన వారు కాబట్టి 2024లో తొక్కారు. మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి రానివ్వరు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూడా తిరగనివ్వరు, వైసీపీ నాయకులను కూడా తిరగనివ్వరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాను, వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ చిక్కని పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. వస్తే జన సైనికులు మాత్రం ఏ విధంగా కూడా మిమ్మల్ని విడిచిపెట్టరు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విడిచిపెట్టరు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.